ద సీక్రెట్ ఆపరేషన్ మహాదేవ్ ఎట్లా చేసిరు మన రక్షక బలగాలు? ఎవరైతే మన హసీం మూసా పహల్గామ్ అటాక్ మాస్టర్ మైండ్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు టెర్రరిస్టులు హతమైనరు అని చెప్పి రక్షక బలగాలు చెప్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు. అందులో కీలక మాస్టర్ మైండ్ ఏదైతే మన పాకిస్తాన్ పారాట్రూప్ కమాండర్ ఎవరైతే ఉండనో మన హసీం మూసా వాడు అంతమైండు అని చెప్తున్నారు. వానితో పాటు ఇద్దరు వాని సహచరులు కూడా అంతమైనరు అని చెప్పి చెప్తున్నారు. సో వాట్ ఈస్ దిస్ ఆపరేషన్ మహాదేవ్ అని చెప్పి మనం మాట్లాడితే దీన్ని మనం ఒక 5 భాగాలుగా డిఫైన్ చేయవచ్చు ఫ్రెండ్స్. మనం ఒక 5 భాగాలుగా దీన్ని డిఫైన్ చేయవచ్చు. ఎట్లానంటే ఫస్ట్ ఇంటెలిజెన్స్ బలగాలు ఏం చేసిరనంటే జూలై 18 నుంచి 25 వరకు ఒక పెద్ద రెక్కీ చేసిండ్రు. రెక్కీ చేయడానికి కారణం ఏంటంటే అక్కడ తిరుగుతున్న సంచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిండ్రు ఏంటనంటే, సార్ కొంచెం ఏదో ఫెమిలియర్ మూమెంట్స్ జరుగుతున్నాయి, అనుమానాస్పద పరిస్థితులలో కొంతమంది అక్కడ కదులుతున్నట్టు తెలుస్తుంది, ఎందుకైనా మంచిది ఒకసారి ఒక నిఘా వేసి పెట్టుండ్రి అని చెప్పి రక్షక బలగాలకు చెప్పిర్రు. రక్షక బలగాలకు చెప్పంగానే ఏం చేసిరనంటే కంప్లీట్గా ఈ శాటిలైట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంటర్సెప్ట్ చేసిండ్రు. ఈ శాటిలైట్ ఫోన్స్ని ఇంటర్సెప్ట్ చేసిండ్రు. దాని తర్వాత ఈ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఎక్కడ అనంటే జబర్వన్ రేంజ్లో, ఇది మన ఈస్ట్ ఆఫ్ శ్రీనగర్ దగ్గర ఉంటుంది.